బంగారం వెండి డైమండ్ వర్తక సంఘం 85వ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని 4వ రోజు సుమారు 500 మంది విద్యార్థులతో సరస్వతీదేవి పూజను నిర్వహించారు. సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ నేతృత్వంలో, ఉత్సవ కమిటీ చైర్మన్ కులవతి సీతారామూర్తి సారథ్యంలో, బవిరిశెట్టి నాగ విశ్వనాథం సౌజన్యంతో మంగళవారం చేపట్టిన సరస్వతీదేవి పూజను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ, గడిచిన 24 సంవత్సరాల నుండి గోల్డ్ మార్కెట్ సెంటర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఆనాటి ఉత్సాహం, ధార్మిక సేవ ఎక్కడా తగ్గకుండా 85వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగిందని తెలిపారు. దాతలు, బంగారు వర్తకుల సంపూర్ణ సహకారంతో ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతిరోజు స్వామివారికి 9 రోజులు 9 అలంకరణలతో మండపాన్ని తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నగర గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యి ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. సంఘం మాజీ అధ్యక్షులు నెల్లిపూడి ఉదయ్ మాట్లాడుతూ, 85 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో కాకినాడ నగరంలో బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మట్టపల్లి శ్రీనాథ్, మహాడిక్ శ్రీనివాస్, గ్రంథి నాగేశ్వరరావు, పువ్వుల సత్యనారాయణ, శుంకర సాయిరాం, కంతేటి జశ్వంత్ తదితరులు ఉన్నారు. స్వామియే శరణమయ్యప్ప. ఇవాళ కాకినాడ వెండి బంగారు వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవం 4వ రోజు, ఇవాళ 4వ రోజు అండి. ఈరోజు సరస్వతి పూజ పెట్టామండి. ఇవాళ 500 మంది పిల్లలు పైబడే వచ్చి ఇక్కడ సరస్వతి పూజలో పాల్గొనడం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మా వర్తకులైనటువంటి బిఎస్జేఆర్ జ్యువెలర్స్ అధినేత బవిరిశెట్టి విశ్వనాథం గారు దీనికి స్పాన్సర్ చేశారండి. ఈ పిల్లలకి అన్ని విధాలా కూడా మా కమిటీ చైర్మన్ అంటే కులవతి సీతారామూర్తి గారు, అలాగే మట్టపల్లి నాని గారు, వీరంతా కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా ఆ ఏర్పాట్లు చాలా బాగా చేసినందుకు అధ్యక్షుడిగా నేను చాలా సంతోషిస్తున్నానండి. అలాగే రేపు పొద్దున్న స్త్రీలకి సౌభాగ్యంగా ఉండాలని చెప్పి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, ముత్యం పగడం, నల్లపూస అంటే పుస్తలతో కట్టుకున్నాకండి. అందు గురించి వారికి అన్నింటికి అన్ని ఏర్పాట్లు ముత్యాల రంగయ్య గారు అబ్బాయి శుంకర సాయిరామ్ గారు, అలాగే మా మట్టపల్లి బలరామ్ గారు అబ్బాయి సురేష్ గారు, ఎంఎస్ఎన్ జ్యువెలర్స్ అధినేత సురేష్ గారు, అలాగే మా వర్తకులందరూ కలిసి కొంతమంది కలిసి గంధి చలపతి గారు అబ్బాయి, గంధి చలపతి గారు మనవడు సర్వేశ్వర గారు అబ్బాయి, మీరంతా కలిసి రేపు స్త్రీలకి సౌభాగ్యం ఉండాలని చెప్పి గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు మేము సంఘం వారు చేస్తున్నాం. కానీ టోకెన్ తీసుకుంటే వారికి మాత్రమే ఏర్పాట్లు ఉన్నాయి. మరి చెప్తున్న టోకెన్ తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకినాడలో వెండి బంగారం వర్తకుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద మార్కెట్ మెయిన్ రోడ్ను అనుకుని చాలా ఘనంగా ప్రారంభించడమే కాకుండా పూజలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమాలు కూడా ఇవాళ సరస్వతి మాత పూజ పెట్టారు, రేపు మహిళలతోటి కుంకుమ పూజ పెట్టారు. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా వినాయక నవరాత్రులు జరగడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేము అందరం భాగస్వాములు అవుతామని చెప్పి అధ్యక్షులు గారు ఒక పక్క, చైర్మన్ గారు ఒక పక్క, వారి యొక్క మిత్ర బృందమైనటువంటి పెద్దలందరూ కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులకి ఏమాత్రం కూడా మేము వెనకాడమని చెప్పి వారు రోజు అలంకరణ మారుస్తూ 9 రోజులు 9 అలంకరణలు పెడుతూ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొన్న కూడా నేను వచ్చి ఇక్కడ ఉత్సవ సమితి నుంచి ఆహ్వానం చెప్పడం జరిగింది, నేను రమణరాజు గారు. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ అమ్మవారి పూజలో సరస్వతీదేవి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ సమితి పెద్దల్ని, ఇక్కడ ఉండేటటువంటి సభ్యులందరినీ కోరేది ఏంటంటే, మనము హిందువుల యొక్క ఐక్యతను కోరుకుందాము. ఈ యొక్క గణేష్ ఉత్సవాల ద్వారా మనం ఏం కోరుకుంటున్నాం అంటే, మనమందరం కూడా హిందువులమే, కానీ హిందువుల ఐక్యత తగ్గుతున్న కారణంగా, సమాజం పలచబడుతున్నటువంటి కారణంగా, మనకి పనులు ఉన్నటువంటి లేకపోతే బాధ్యతలు కానీ లేకపోతే ఆదాయ వనరుల వైపు పరుగులు తీస్తూ మన ఐక్యతను కొంచెం తగ్గించుకుంటున్నాము. ఈ యొక్క మండపాల ద్వారా ఐక్యతను ఏ విధంగా చాటామంటే, మనం గత చరిత్ర చూసినట్టయితే బాలగంగాధర్ తిలక్ గారి యొక్క పోరాట పటిమ. ఇవాళ స్వతంత్రం వచ్చిందంటే గాంధీ గారు, నెహ్రూ గారు, లేదా పటేల్ గారు ఎంతో మంది దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టారు. దానికి నాంది పలికిన వ్యక్తి ఎవరంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క
వారి యొక్క దౌర్జన్యాలు తట్టుకోలేక రోడ్డు మీదకి ప్రజలు రాని సందర్భంలో మన బాలగంగాధర్ తిలక్ గారు ఈ వినాయక పందిర్లు అన్ని ప్రాంతాల్లో పెట్టి అన్ని ఏరియాల్లో పెట్టి యువతను బయటికి తీసుకొచ్చి ఆ యొక్క వినాయక పందిర్ల ద్వారా వందే మాతరం పాటగా అందించినటువంటి యువ నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వమే మన స్వతంత్రం తీసుకొచ్చి పెట్టినటువంటి బ్యాక్గ్రౌండ్ చరిత్ర మనందరం తెలుసుకొని ఇవాళ కాకినాడ నగరంలో దాదాపుగా 500 నుంచి 1000 విగ్రహాల వరకు నిమజ్జనానికి 16వ తేదీన మన వినాయక సాగర్ 2 బ్రిడ్జిలు జైనాపురం 2 బ్రిడ్జిల మధ్యలో వినాయక సాగర్లోకి రాబోతున్నాయి. పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడం కోసం మేమందరం కూడా అన్ని పందులకు వెళ్ళి ఆహ్వానిస్తున్నాం. మరి మన సమితి వారు కూడా మననే చెప్పారు 85 సంవత్సరాల చరిత్ర, స్వతంత్ర 85 సంవత్సరాల చరిత్ర కాకినాడలో నేను అదే 50 చెప్తున్నారు 60 చెప్తున్నారు కానీ 85 ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు. కాబట్టి కాకినాడలో మొదటి చరిత్ర కలిగినటువంటి విగ్రహం కింద మనం భావిస్తున్నాం. అందుకే ఈ యొక్క సమితి పెద్దలకి లేకపోతే స్వర్ణకారుల యొక్క సంఘ ప్రతినిధులకి వెండి బంగారు వర్గ ప్రతినిధులకి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ మన గణేష్ మహారాజ్ కి కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘ ఆధ్వర్యంలో 85వ సంవత్సర గణపతి నవరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి. అలాగే ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా 12 అడుగుల విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే 16వ తారీఖున స్వామివారికి మహా నివేదన చేసినటువంటి ప్రసాదం 85 కేజీల లడ్డూని వేలం ద్వారా విక్రయించడం జరుగుతుంది. మా బంగారు వర్తకులు మాత్రమే అందులో పాల్గొనడానికి అర్హులు. అలాగే ఈరోజు 4వ రోజులో భాగంగా సరస్వతి పూజ 500 మంది పిల్లలకి ఘనంగా కాకినాడలోనే పేరు ఉన్న గోడమార్గంలో బాగా ఘనంగా జరుగుతుందండి. దీనికి అందరూ హాజరయ్యారు. అలాగే రేపు 500 మంది ముత్తైదువులకి పసుపు కుంకుమ ముత్యం పగడం నల్లపూస మానసూత్రాలు ధరించడానికి శుభకరంగా ఉంటుందని దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక అలంకరణ చేసి ఈ కార్యక్రమాలని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తున్నాం. ఈ ఉత్సవాలు మన అధ్యక్షులు అంశెట్టి రామకృష్ణ పర్యవేక్షణలో మన చైర్మన్ గారి సీతారామూర్తి గారి ఆధ్వర్యంలో మా అందరి సమక్షంలో జరుగుతున్నాయండి.